ప్రజలకు మీ ద్వారా విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అమరావతి సంబంధించినటువంటి రాజధాని ప్రజా రాజధాని ఈరోజు విషం జమ్ముతున్నటువంటి సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పినటువంటి పదాలని మీరు గుర్తు చేస్తున్నాను. ఎక్కడి నుంచి డబ్బులు వస్తాయంటున్నాడు. అయ్యా, నీకు తెలియదా? అక్కడ ఉన్నటువంటి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి రైతులు స్వచ్ఛందంగా వాళ్ళే భూములు ఇచ్చారు. దాని విలువ 3 లక్షల కోట్లు. ఆ 3 లక్షల విలువైనటువంటి కోట్ల రూపాయలను బ్యాంకుల్లో సూరిటీ పెట్టి వచ్చిన డబ్బుతో 1,00,000 కోట్లతో రాజధాని నిర్మాణం జరుగుతున్నది. 50,000 కోట్లు ఈరోజు పనులు జరుగుతున్నాయి. ఇంకో 50,000 కోట్లతో త్వరలో పనులు చేస్తున్నాం. మిగిలినటువంటి 2 లక్షల కోట్లు 175 నియోజకవర్గాలు, అన్ని ప్రాంతాలు, అన్ని జిల్లాలు మిగిలినటువంటి ఈ డబ్బులతో అభివృద్ధి చేసే కార్యక్రమం ఈ ఎన్డీఏ ప్రభుత్వం చేస్తుంది. మీరు అన్నట్లు ఎక్కడి నుంచి వస్తుంది అంటున్నావు. దీనికి సోర్స్ ఇదే. మీకు తెలుసు. 5 సంవత్సరాలుగా మేము పదే చెప్తున్నాం. దానికి మీరు చెప్పే ఆన్సర్ ఏంటంటే ప్రభుత్వ ధనం దుర్వినియోగం అని చెప్తున్నారు. ఇక్కడ ప్రజల ధనం ఇది. ప్రజా రాజధానికి ప్రజలే స్వచ్ఛందంగా ఇచ్చినటువంటి భూములు, మిగులు భూములు 3 లక్షల కోట్లు. ఆ ధనానితో 1,00,000 కోట్లు పోతే 2 లక్షల కోట్లతో ఈ నిర్మాణాన్ని మేము పూర్తి చేస్తున్నాం. అది తెలిసి కూడా ప్రజల్లో కన్ఫ్యూజ్ చేయడానికి అబద్ధాలు పదే చెప్పే పరిస్థితి తీసుకొస్తున్నారు. అంటే దీనివల్ల అమరావతి మీద దాడి ముఠా నీతో స్టార్ట్ అయింది. ఇంకా రేపు అందరితో, ఈ ముఠాతో అందరితో చెప్పిస్తారు, రాష్ట్ర వ్యాప్తంగా చెప్పిస్తారు. కానీ ప్రజలు తక్కువ అంచనా వేయద్దు. గత 5 సంవత్సరాలుగా మీరు చేసినటువంటి నిర్వాహకం అన్నీ చూశారు. ప్రజలు చూసి మీకు ఇచ్చినటువంటి తీర్పు మామూలు తీర్పు కాదు. నాకు తెలిసి ఈ జన్మలో మీ పార్టీ కానీ మీరు కానీ కోలుకోలేనటువంటి దెబ్బ ప్రజలు తీర్పిచ్చి బుద్ధి చెప్పారు. అయినా మీకు సిగ్గు లేకుండా, ఆలోచన లేకుండా ఏ విధంగా విద్వేషం సృష్టించాలి, ఏ విధంగా ప్రజల్ని డైవర్ట్ చేయాలి, ఇదే మీ నిరంతరం. ఒకసారి ఆలోచన చేయండి. ప్రజల గురించి, ఆంధ్రుల గురించి ఆలోచన చేయండి. చేసింది, నాశనం చేసింది చాలక మళ్ళా స్టార్ట్ చేస్తున్నారు.